ప్రియమైన సహోదరి సహోదరులారా, 2026 సంవత్సరము మొదటి నెల మొదటి రోజు ప్రవేశించాము. అందరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకుంటూ దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఈరోజు జనవరి నెల 1వ తారీఖున దేవుని తల్లిన మరియమ్మ గారు మాతృత్వ పండుగను కొనియాడుతూ ఉన్నాం. నూతన సంవత్సర పండుగను కొనియాడుతూ ఉన్నాం. పసిబాలుడికి నామకరణం ఇచ్చిన పండుగ, యేసు నామకరణ పండుగను గురించి కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు మరి పరిశుద్ధమైనటువంటి పండుగ పూజలను సమర్పించడానికి మన మధ్యలోకి ప్రధాన యాజకులకు వచ్చినటువంటి గురువులు తాతిరెడ్డి మైకిల్ ఫాదర్ గారు, ఒంగోలులో ఉన్నటువంటి డాన్ బోస్కో ఐటీ కాలేజీలో కరెస్పాండెంట్ ఫాదర్గా పనిచేస్తూ ఉన్నారు. నూతన సంవత్సర పూజాబలిని సమర్పించడానికి అడిగినప్పుడు వీళ్ళు సమయం కల్పించుకొని మరి రాత్రిపూట శ్రమ అయినా కానీ మంచు బాగా కురుస్తున్నప్పటికీ కూడా మన మధ్యలోకి మన కోసం ప్రార్థించడానికి వాక్య పరిచర్య చేయడానికి మరి వచ్చి ఉన్నారు. మరి వారు 20 సంవత్సరాల గురుత్వాన్ని పూర్తి చేసుకొని 21వ సంవత్సరానికి మన సోమవారం డిసెంబర్ నెల 29వ తారీఖున ప్రవేశించారు. ఈ సమయంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చప్పట్లతో అభినందనలతో వారిని స్వాగతించుకుందాం. వెల్కమ్ ఫాదర్, స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. అందరూ భక్తియుతముగా ఈ పూజాబులు పాల్గొనడానికి గుండెలపాడు విచారణ సంఘ పెద్దలు, మర్యాదల సభ్యులు, యువతి యువకులు, వాయిద్య సహకారం అందించే వారిద్దరు కూడా, తర్వాత గాయక బృందం వారందరికీ, బాల బాలికలందరికీ కూడా, పురుషులు స్త్రీలు ప్రతి ఒక్కరికి కూడా నూతన శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కరెక్ట్గా మనము 12 గంటలకి పూజ మొదలు పెట్టుకున్నాం. మరి ఈరోజు నూతన సంవత్సరంలోనికి మనమందరము అడిగాము. నూతన సంవత్సరం అనగానే దేవుడు మనందరినీ దీవించాలని, దేవుడు మనందరిపై తన యొక్క ఆశీస్సులు కురిపించి ఈ సంవత్సరము సంతోషముగా, శాంతిగా, సమాధానంగా జీవింపచేయాలని అనుకుంటూ ఉంటాం. మరి జరిగిపోయిన సంవత్సరం గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. జరిగిపోయిన కాలంలో దేవుడు మనకు ఎన్నో ఉపకారాలు, ఎన్నో దీవెనలు చేస్తున్నారు. కానీ అవన్నీ మరిచిపోయి మనము కష్టము, నష్టము మరియు అవరోధాలకు గురైనప్పుడు అవి మాత్రమే మన యొక్క మనసులో ఉంచుకుంటుంటాము.
మరి ఈ సమయంలో దేవుడు మనందరినీ కోరేది ఏమిటంటే, మొట్టమొదటిగా జరిగిపోయిన కాలానికి మనము కృతజ్ఞత తెలియపరచాలి. ఈరోజు మనము ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నామంటే, ఈరోజు యొక్క దేవుని యొక్క దీవెనలు పొందుతున్నామంటే, దేవుడు మనల్ని పాతకాలంలో అంటే పోయిన సంవత్సరంలో కాచి కాపాడి ఇంతవరకు మనల్ని తన యొక్క దీవెనలతో కురిపిస్తూ జీవింపచేస్తున్నాడు. మరి ఈ రోజు నుంచి, ఈ కొత్త సంవత్సరం నుంచి దేవుడు మరోసారి మనకు తన యొక్క దీవెనలు ప్రసాదిస్తూ ఎల్లవేళలా సంతోషముతో ఆనందముతో జీవింపచేయాలని మనము ప్రార్థించుకోవాలి. మరి మనము దేవుని యొక్క దీవెనలతో దేవుని యొక్క అడుగుచాడులో మనం జీవించాలంటే, మొట్టమొదటిగా మనం చేసిన తప్పిదాలను గుర్తెరిగి ఆ ప్రభు యందు మన యొక్క పాపాలను ఒప్పుకొని పరిశుద్ధముగాను పవిత్రముగాను మన హృదయాన్ని ఉంచుకొని దేవుని మనలోనికి ఆహ్వానించుకొని దేవుని యొక్క దీవెనలు మనము ఎల్లప్పుడూ పొందుతూ ఈ నూతన సంవత్సరంలో సంతోషముతో ఆనందముతో జీవింపచేయాలని ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమా
హల్లెలూయా